ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? కుటుంబ బాంధవ్యాలు ఏమాత్రం సరిగా లేక బంధాల్లో అనిశ్చితి నెలకొందా? శరీరంలో ఆరోగ్యం లేక తీవ్రమైన ఒత్తిడి పాలవుతున్నావా? చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ ఒంటరితనమే నిన్ను అలముకుందా? అయినప్పటికీ నీవు నిరీక్షించడానికి యేసయ్య ఉన్నాడు. ఎందుకంటే ఆయన నరకానికి మాత్రమే పాత్రురాలైన నిన్ను ఆ మరణపు కోరల నుంచి, సాతాను యొక్క చెర నుంచి విడిపించి తన దివ్యమైన హస్తంతో నిన్ను పైకి లేపాడు. ఆయన నిత్య శిక్ష నుంచి నిన్ను తప్పించి నీకు నిత్య జీవం ఇచ్చాడు. అంతేకాదు, సాతాను యొక్క తలను శీఘ్రముగా తన కాళ్ళ క్రింద నీతో చితక త్రొక్కించాడు. ఆయన నీకు నూతన జీవాన్ని ప్రసాదించి నీతో ఈ లోకయాత్రలో నిరంతరము నడుస్తూ ఉన్నాడు. ఆయన నీ స్థితికి ఏ స్థితికైనా సరిపోయినవాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు 73:25లో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు అని. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.